ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ ఉదయకాలంన ప్రభు మనతో మాట్లాడినట్లుగా తన వాక్యము చేత బలపరిచినట్లుగా ప్రార్థనతో దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థన. మా స్థుతులకు ఆధారభూతుడు అయిన గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినం అనుగ్రహించి ఇలాగూ నీ కృప చేత నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయమున తండ్రి, నాతోనూ మాతోనూ ఈ వాక్యము చేత మాట్లాడుము, నడిపించుము. దేవాని కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనము నుండి 5వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. ఆయన ఒలివల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులాయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి? మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లెను, ఎవడునూ మిమ్మను మోసపరచకుండా చూచుకొనడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. యేసు ప్రభు యొక్క శిష్యులు ఆయన ఒంటరిగా ఒలీవల కొండ మీద ఉన్నప్పుడు ఆయన యొద్దకు వచ్చి, ఈ కార్యములు ఎప్పుడు సంభవిస్తాయి? నీ రాకడ ఎప్పుడు ఉంటుంది? ఈ యుగ సమాప్తి ఎప్పుడు ఉంటుంది అని యేసు ప్రభుని తన శిష్యులు అడగటం మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క రాకడ సూచనలను మనము ఈ దినములో చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు చెప్పిన మాటల కింద భాగంలో చెప్పిన ప్రతి మాట నెరవేర్చబడటం మనం చూస్తూ ఉన్నాం. అనేకులు నా పేరట వచ్చి, నా నామమును బట్టి వచ్చి నేనే క్రీస్తునని మిమ్మల్ని మోసగిస్తారు కనుక మోసగించబడద్దు అని ప్రభు మొదటిగా హెచ్చరిస్తూ మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది ప్రవక్తలను చెప్పుకుంటున్నారు. అనేకులు నేను దేవుని యొక్క సేవకుడు చెప్పుకుంటూ మనుషులను మభ్యపెడుతూ ఉన్నారు. అలాంటి వారి యొద్ద జాగ్రత్తగా ఉంటూ నీ యొక్క రక్షణను కాపాడుకుంటూ ప్రభు నీకు అనుగ్రహించిన తన కృపను నీ జీవితంలో కలిగి ఉంటూ ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్ళాలని ప్రభు ఆశిస్తూ ఈ ఉదయకాల సమయమున మాట్లాడుచూ ఉన్నాడు. మనం అనుకొనవచ్చు దేవుని యొక్క రాకడ రావడానికి ఆలస్యమవుతుందని. అలాగనే అనుకుంటూ ఉంటే ఏదో ఒక దినమున ప్రభు తప్పక వస్తాడు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. ఆయన చెప్పిన కార్యం, ఆయన చెప్పిన సూచనలు అన్నీ నెరవేర్చబడతాయి. ఈ దినంలో మనం చూసినట్లయితే అనేక మంది ఆయన నామము పేరట అబద్ధ బోధ చేసేవారిగా ఉన్నారు. నేనే క్రీస్తుని చెప్పుకునే వారు కూడా అనేకులు బయలుదేరినారు. యుద్ధములను చూస్తున్నాం. కరువులు ఒక పక్క, వరదలు ఒక పక్క, భూకంపములు, ఇవన్నీ ప్రభు ముందుగానే తేటగా చెప్పినాడు. ఇవన్నీ జరిగినప్పుడు దేవుని యొక్క రాకడ సమీపముగా ఉన్నదని జాగ్రత్తగా మీ జీవితంలో పరీక్షించుకొని దేవుని కోసము నమ్మకముగా ఉండాలి. దేవుని రాకడ ఆలస్యమైద్దని మోసపోవద్దని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన రాకడ సమయం అతి సమీపములో ఉన్నది. ఆయన నిన్ను తన రాజ్యంలో చేర్చుకోవాలని ఆశిస్తూ ఆలస్యము చేస్తున్నాడు. నీవు నీ హృదయం ఇంకను కఠినపరుచుకొని ప్రభువు తన కృపను నీకు అనుగ్రహించిన నిర్లక్ష్యపరిచినట్లయితే నీవు ఒక దినము అనుకోని రీతిగా ఆయన రాకడను ఎదుర్కొనవలసి వస్తుంది. అప్పుడు నీవు ఎలాగుంటావో నీ హృదయాన్ని ఈ దినం ప్రశ్నించుకోమని ప్రభు మాట్లాడచ్చు ఉన్నాడు. 10 మంది కన్యకల యొక్క జీవితంను ప్రభు అందుకే మనకు ముందుగా ఉంచినాడు. సిద్ధపడిన వారు పెళ్లి కుమారుని యొక్క విందులో ప్రవేశించినారు. సిద్ధపడిన వారు ఆ యొక్క వివాహపు విందులో చేరుకొనలేకపోయినారు. 10 మంది కన్యకలే కానీ సిద్ధపడిన వారు 5గురు సిద్ధపడ్డారు. జ్ఞానముగా ఉన్నారు, బుద్ధిగా నడుచుకున్నారు, తమ దివిటీలకు కావాల్సిన నూనెను తమ చేత పట్టుకున్నారు. ఆ యొక్క పెళ్లి కుమారుని యొక్క విందులో ప్రవేశించినారు. సిద్ధపడని వారు వెళ్ళి నూనెను కొని తెచ్చుకునే లోపల తలుపులు వేయబడ్డాయి. వారు తిరిగి వచ్చిన తర్వాత ఎంతసేపు గొగ్గోలు పెట్టినను మీరెవరు నాకు తెలియదు అని వారిని పంపించి వేసినారు. ఈ ఉదయకాలమున
అలాంటి కాలంలో మనం ఉన్నాము. సిద్ధపడాలి. ఎవరు మోసగించేదానికి నిన్ను నీవు అనుమతించకుండగా, నీ జీవితంలో ఆ స్థలం ఇవ్వకుండగా దేవుని కోసం నమ్మకముగా జీవించాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఆయన యందు నమ్మకముగా జీవించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం అయి ఉన్నది. నీవు ఆయన వైపు చూస్తూ ఆయన కోసము నమ్మకముగా, ఆయన రాకడలు ఎత్తబడాలన్న ఆ నమ్మకము కలిగి ఆ యొక్క విశ్వాసముతో వెంబడించినట్లయితే ఆయన రాకడ వచ్చినప్పుడు నీవును ఆయనతో ఎత్తబడే కృపను కలిగి ఉంటావు. యుద్ధ సమాచారములు వింటున్నాము, కరువులను మనము చూస్తూ ఉన్నాం, భూకంపములను చూస్తున్నాం. ఇవన్నీ దేవుని రాకడకు ముందుగా నెరవేర్చబడాలని ప్రభు చెప్పిన మాటలుగా ఉన్నాయి. ఇవి నెరవేర్చున్నాయి. ఆయన రాకడ కూడా ఆలస్యము చేయకుండా తప్పక వస్తాడని గ్రహించుకొని ఆయన కోసం ఎదురు చూస్తూ ఆయన వైపు చూసి నడిచేదానికి ప్రయత్నించము. ఆయన రాజ్యములో అనగా యుగ యుగములు దేవుని రాజ్యములో నీవు వారసుడిగా ఉండుటకు, వారసురాలుగా ఉండుటకు ఆయన నీకు తన కృపను అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మా స్థుతులకు ఆధారభూతుడు అయిన గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికి స్తోత్రములు. మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ఈ హెచ్చరికను బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. సిద్ధపడ్డవారిగా ఇతరుల చేత మోసగించబడకుండా నాయన నీ కోసము నిలబడి ఉండేదానికి కావాల్సిన కృపను అనుగ్రహించి ఆశీర్వదించమని నీ వైపు చూసి నీ కృపలోనైనా నడుచుకొని నీ కోసము సిద్ధ మనసు కలిగిన వారికి ఉండటకు మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మిక సహవాసం ఎప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమెన్.